హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలనుకుంటున్నారు గదా! సో, దాని గురించి మనం తెలుసుకునే ముందల నేను మన వ్యూవర్స్ అందరిని కోరుకునేది ఏందంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని 1700 చిల్లర అంటే 1700 ప్లస్ కోట్లతోటి అమరావతిలో పెద్దగా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు చూసారా? అలాంటి పెద్ద స్టాచ్యూ పెట్టేసి వాళ్ళు దాన్ని యొక్క అదే టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నారనమాట. సో, ఇదైతే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసు. మంగళవారం వెళ్లి అప్పు తీసుకోకపోతే అడుగు ముందుకేయలేని పరిస్థితి. ఇప్పటికే ఈ 18 నెలల కాలంలోనే దాదాపుగా 2,70,000 2,80,000 అప్పు చేశారు. ఆల్రెడీ ఇంకా ఏంది గుదిబండలు చాలా ఉన్నాయి. మనకి సంక్షేమ పథకాలని ఒక గుదిబండ ఉందనమాట. ఏంది అయి తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ఇంకా దీపం పథకాలు అయితేనేమి, నిరుద్యోగ భృతులంట, రైతు అన్నదాత సుఖీభవ ఇయన్నీ రకరకాల పథకాలున్నాయి. ఇంకా నిరుద్యోగ భృతి సరిగ్గా ఇవ్వట్లేదు. ఆడబిడ్డ నిధి సరిగ్గా ఇవ్వట్లేదు. ఇవే లేదు. ఇవన్నీ ఏడన్నా అంటే ఆ 1,750 ఇవన్నీ అవుతాయని నేను అనట్లేదు. మనకి ఇన్ని బొక్కలున్నాయి ఆల్రెడీ. ఇన్ని బొక్కలుంటే ఇప్పుడు ముందు ఏవో అవసరార్థాలు తీర్చుకోరాదా? కూడు, గుడ్డ ఇలాగా తీసుకోరాదా? తర్వాత ఇట్లాంటి సంపద సృష్టి కార్యక్రమాలుంటే వేరే మాదిరిగా సంపద సృష్టి చేయండి. అదే పెట్టుబడులను ఆకర్షించో ఇంకొక మాదిరిగానో టూరిజం డెవలప్ చేయాలంటే వేరే చేయండి. మీరు ఎన్టీ రామారావు విగ్రహమే ఏ పెట్టి ఇట్లా విగ్రహ రాజకీయాలైతే చేయొద్దండి. అది అది మనకు కరెక్ట్ కాదు. మనకే కాదు, అది ఆల్రెడీ జనాల్లో చాలా నెగెటివ్‌గా ఎళ్తుంది. అది అది మీరు కూడా చెక్ చేసుకోండి. కాపోతే మీరు పెట్టారనమాట మీ మంత్రి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి 60 టన్నులు ఎన్టీఆర్ విగ్రహం పెడతాం. అది ఇదని చెప్తున్నారు. ఓకే. మీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అంతే. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ పేరు, మీ వ్యవస్థాపకుడి పేరు చిరస్థాయి గుండెల్లో నిలిచిపోతాయి. అంతేగాని విగ్రహాలు పెట్టి, అట్లా పెట్టి రుద్దొద్దు మా మీద. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా అంటున్నానని మీరందరూ ఈడెవడో మార్కెట్‌లోకి వచ్చిన కొత్త పేటీఎమ్మనో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అనో కులపిచ్చనో కామెంట్లు చేయొచ్చు గాక. నేను వైఎస్ఆర్ పార్టీ వోళ్ళు చేసినా గానీ ఇంతే విధంగా వాళ్ళని నిలదీసి క్వెషన్ చేస్తున్నాను. మీరు చేసిన ఇంతే చేస్తాను. అంత మాత్రం నా మీద కులముద్రలేసి కింద చెడామడ తిట్టడం కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఆలోచించి అది ఇప్పుడు మన రాష్ట్రం ఇప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో అది నిజంగా అంత అవసరమా? అవసరమైతే కరెక్టే జనాల నుంచి ఆమోదం గాని పొందితే మీరు చేసుకోండి. ఆల్రెడీ మనం అమరావతికి 1,00,00,000 పైన ఖర్చు పెడుతున్నాం. సరే రాజధానికి ఏదో ఖర్చు పెడుతున్నారు కదా అనుకుంటున్నాం. కొంతమంది ఆల్రెడీ దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు. అంతా ఒకే చోట మళ్ళీ సెంట్రలైజ్ చేస్తున్నారు. డీసెంట్రలైజ్ చేయకుండా డెవలప్‌మెంట్ అని. బట్ ఓకే. మరి అంత మొండిగా మాట్లాడకుండా సరే ఫస్ట్ ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆ వచ్చిన ఇన్‌కమ్ ద్వారా డీసెంట్రలైజ్ చేస్తారు డెవలప్‌మెంట్ అని కాస్త ఆశగా ఉన్నాం. ఇంకా మీరు అవి చేయకుండా 1,750 విగ్రహం మీద పెడితే ఆ 1,750 బాగాలేని రోడ్లు ఎన్నో వేయొచ్చు. మారుమూల పల్లెటూరు ప్రాంతాలలో రోడ్లు లేని వాళ్ళకి ఎన్నో వేయొచ్చు. వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్‌లు బాగా చేయొచ్చు. ఇంకా మీరు అంటున్నట్టు ఈ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇస్తామంటున్నారు కదా! ఆ పీపీపీకి ఇచ్చే బదులు 2 మెడికల్ కాలేజీలు 1750 కోట్లతోటి 2, 3 మెడికల్ కాలేజీలు కూడా కట్టొచ్చు. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని మీరు ఇలా చేయడం అన్నది నాకైతే నచ్చట్లేదు. మరి ఈ వీడియో చూసి చివరిదాకా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్.